ఎందుకు ఇంతకాలం కాంగ్రెస్ ఒకే పార్టీని నమ్మి ఉండడానికి కారణం? మా తాత ముత్తాతల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి, మా కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. పేద ప్రజలకు న్యాయం చేయాలంటే ఏకైక పార్టీ ఒకటే ఉంది, మరి కాంగ్రెస్ పార్టీ. ఇయర్స్ మాకు చాలా విపరీతమైన టార్చర్ పెట్టారు, కానీ మనం ఎన్నటికీ భయపడం కూడా కాదు. 24 hours మెడికల్లో ఎట్లా అవైలబుల్ ఉంటుందో నేను అలాగనే అవైలబుల్గా ఉంటాను. లోపలి రాజకీయము, పొలాలు అమ్ముకోవడము, అది నీచమైన పనులు కూడా చేసి లక్ష్మారెడ్డి గారు వాళ్ళ మంచి పంపించి ఆఫర్ కూడా ఇప్పించారు. నమస్తే. ప్రస్తుతం మనం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డ్ 21లో ఉన్నాం. సో 21 వార్డ్ నుంచి గతంలో కూడా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో నమ్మిన పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఈ రోజుల్లో అధికారం ఎక్కడుంటే అక్కడ అనే విధంగా ఉన్న ఈ రాజకీయ ప్రస్థానంలో కూడా వారు నమ్మిన పార్టీ కోసం, నమ్మిన నాయకుని కోసం వారి రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో నేటికి కూడా ఒకటే పార్టీలో కొనసాగుతున్న ఎండి ఫక్రుద్దీన్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోని గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు, అదేవిధంగా మరొకసారి అవకాశం ఇస్తే నెక్స్ట్ జరగబోయే కౌన్సిల్ ఎలక్షన్లో నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా, ఇలా పలు అంశాలపై వారి యొక్క పర్సనల్ అదేవిధంగా పొలిటికల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? సో మొదటిగా మాట్లాడుకుంటే ఎప్పటి నుంచి అన్న మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలు పెట్టారు మీ ఫ్యామిలీ? నా రాజకీయ ప్రస్థానం అంటే 2008 నుంచి పార్టీలో ఉన్నాను నేను. గతంలో నాకు కీర్తి శిశువులు శ్రీ అల్లాజీ గారు పార్టీలో నాకు ఆహ్వానించారు. అప్పుడు యూత్ కాంగ్రెస్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం ఎన్నికల్లో అయ్యేటప్పుడు బై ఎలక్షన్ టైంలో మనోహర్ సార్ ఉన్నారు ఆ టైంలో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఎందుకు ఇంతకాలం కాంగ్రెస్ ఒకే పార్టీని నమ్మి ఉండడానికి కారణం ఏంటి? ఇది పార్టీని నమ్మి ఉండడం కారణం ఇది ఏంటంటే, మా తాత ముత్తాతల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి, మా కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి కుటుంబం కాబట్టి మేము వేరే పార్టీలకు అలాంటి ఆలోచన పెట్టుకున్నాం. మేము అదే మా తాత ముత్తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తూనే ఉంది, ఆ దానికి కంటిన్యూ చేస్తూనే ఉంది. వంశపరంగా ఆస్తులు ఎట్లా వస్తాయో పార్టీ కూడా అట్లేదు. సో మరి కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం ఒకే పార్టీలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జడ్చర్ల నియోజకవర్గంలో. మరి ఆ సమయంలో రెండు పార్టీలో కలిసి పనిచేద్దామనే మన ఆహ్వానాలు అందినాయా? 2 times నాకు ఆఫర్స్ ఇచ్చారు. శ్రీ మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వాళ్ళ మంచుల ద్వారా పంపించి ఆఫర్ కూడా ఇప్పించారు. కానీ నేను మాత్రం ఇలాంటి ఆఫర్లకు లొంగలేదు. పార్టీకి ఇలాంటి ఆలోచన కూడా నాకు రాలేదు. అది థాట్ కూడా రాలేదు. డైరెక్ట్ ఓపెన్గా మనం ఏదన్నా కానీ ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పించాను. ఆల్రెడీ ఇప్పుడే నేను పార్టీని వీడను, పార్టీని మారాను. నేను నా సిద్ధాంతం ఒకటే, పేద ప్రజలకు న్యాయం చేయాలి. పేద ప్రజలకు న్యాయం చేయాలంటే ఏకైక పార్టీ ఒకటే ఉంది, మరి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అతీతంగా పనిచేస్తుంది కాబట్టి నేను ఆ పార్టీని ఎన్నడూ మనము ఆ పార్టీని వీడకూడదు అన్నట్టు నా యొక్క సిద్ధాంతం అది. సో మరి బీఆర్ఎస్ పార్టీ లక్ష్మారెడ్డి గారు ఆహ్వానించినప్పుడు పార్టీలకు పోయింటే బాగుంటుండేనేమో కదా, మంచి పోస్ట్ ఇస్తుర్రేమో, అన్ని విధాలుగా బాగుంటుండే కదా చెప్పారు లక్ష్మారెడ్డి గారు ఆ టైంలో. ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ ఇస్తా, మీకు పైసలు ఆఫర్ అవి ఇచ్చారు. కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఉంటే కాంగ్రెస్లో పనిచేసే కార్యకర్తలకు తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి, ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ ఎవరిని దోషం చేయలేదు. కానీ కొన్ని సందర్భాల వల్ల అటు ఇటు కావచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎవరిని ధోకా ఇయ్యలేదు, ఎవరిని అది చేయలేదు అన్నట్టు, మైనస్ చేయలేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానాలు అందినా కూడా 10 ఏళ్ళు ఒకే పార్టీలో ఆనాడు సరే రూలింగ్లో ఉందా లేదని సంబంధం లేకుండా పార్టీలు అయితే కొనసాగుతుంది.
సో మరి ఇంతకాలం పార్టీలో కొనసాగినందుకు మీలాంటి నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల ఈరోజు జడ్చల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అవును. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? నేను కాంగ్రెస్ పార్టీలో 2008లో చేరాను అని చెప్పాను కదా మీకు. అవును. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏ పని అయినా కానీ మా లీడర్ల దగ్గర అప్పట్లో మన డాక్టర్ మల్లరవి గారు ఉన్నారు. ఆ టైంలో కూడా నేను కొత్తగా ఉన్నా కూడా అది కొత్త కార్యకర్త వీళ్ళు తీసుకొచ్చిన పనులు ఎందుకు చేయాలి అన్నట్టు లేకుండే. నేను దాదాపు ఆ టైంలోనే 23 మెంబర్స్కి పెన్షన్లు చెప్పించినట్టు అప్పుడే స్టార్టింగ్లోనే. సీసీ రోడ్ల పనులు, డ్రైన్ పనులు ఆ టైంలోనే చెప్పించినట్టు నేను. ఇప్పుడు కూడా అలాంటి అది లేకుండా మా అనూజ్ రెడ్డి గారు, జనంపల్లి అనూజ్ రెడ్డి గారు, ఆయన కూడా చాలా ఏదైనా కానీ ఒక ఫోన్ ద్వారా నేను పోయి ఫోన్ ఆయనతో కలవకుండా కూడా ఫోన్తోనే మాట్లాడినా ఏమైనా ఏదైనా కంప్లైంట్ ఉన్నా కూడా ఆయనకి చెప్పేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు. పని కూడా 100% పని అవుతుంది. మనకి అట్లా ఏం లేదు. సో ఏమన్నా ఒక మంచి ఎమ్మెల్యే అయితే దొరికాడు 100%. అలాంటి ఎమ్మెల్యే దొరికినందుకు జడ్చల కార్యకర్తలు ఎంతో పుణ్యం చేసినట్టు కట్టుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది అట్లా. సో మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ వ్యక్తిగతంగా కావచ్చు, సో అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి, కొన్ని కేసులు కూడా అయినట్టున్నాయి. అవును. అంటే వ్యక్తిగతంగా కూడా వచ్చి మిమ్మల్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జరిగినట్టున్నాయి. సో ఎటువంటి సందర్భంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది? ఎటువంటి సందర్భంలో అంటే కొద్దిగా స్టోరీ ఉంది, కొద్దిగా చెప్తాను, షార్ట్లీ చెప్పిస్తాను. మా తాత పటేల్ అయితే మా తాత పేరు మీద ల్యాండ్ ఉండే 25 acres. ఆ 25 acresలో వారసులు మా నాయనోళ్ళు వారసులు. అప్పట్లో 1989లో మా తాత పేరు రికార్డులో తాత పేరు అన్నీ వస్తుండే. కానీ మధ్యలో ఏమైందంటే టీడీపీ హయాంలో అప్పుడు మన ఎవరు నాగసాల కృష్ణారెడ్డి గారని ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు టీడీపీకి వెళ్ళి, ఆయన హయాంలో రికార్డు మార్పిడి జరిగి కొద్దిగా వాళ్ళ పేరు మీద ఇప్పట్లో వాళ్ళ పేరు మీద రికార్డు చూపిస్తుంది. ఫ్రాడ్ అయింది. ఆ ఫ్రాడ్ అయిన దాంట్లో మేము కేసు వేస్తే అప్పుడు కొంత ఆపోజిషన్ వాళ్ళు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆ టైంలో 10 years మాకు చాలా విపరీతమైన టార్చర్స్ పెట్టారు. కానీ మనం ఎన్నటికీ భయపడం కూడా కాదు. ఎందుకంటే న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడనే గెలుపు ఉంటుంది అన్నట్టు ఆ సిద్ధాంతాన్ని ముందుకు సాగుతూనే ఉన్నాము. జడ్జిమెంట్ వచ్చేసింది. ఆల్రెడీ మన ఫేవర్లోనే జడ్జిమెంట్ ఉంది. అయినా వాళ్ళకు 2-3 times వాళ్ళ ఇంజక్షన్ ఆర్డర్ కూడా బ్రేక్ అయింది. ఇంకా వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా దొంగ ఎట్లా అంటే పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా దాక్కోవాలన్నట్టు తను ఎట్లా చూస్తుంటాడో వాళ్ళు కూడా అట్లా చూస్తున్నారు. ఓకే. సో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాము. మస్తు ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అన్నీ కేసులు అయినాయి, అన్నీ అయినాయి. సో ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా వస్తే, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే, సో నిలబడి గెలవడానికి సిద్ధంగా ఉన్నారు? 100% పార్టీకి నా రిజర్వేషన్ ప్రకారంగా నాకు సీట్ కేటాయిస్తే 100% నేను నిలబడతా. ఇంకా ఈసారి గెలిచే అవకాశాలు కూడా కొద్దిగా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి పనులు నేను చేశాను. జనాలు చూస్తూనే ఉన్నారు. ఎట్ ఏ టైం నేను 24 hours మెడికల్లో ఎట్లా అవైలబుల్ ఉంటుందో నేను అలాగనే అవైలబుల్గా ఉంటున్నాను. మీరు జనాలు చూస్తూనే ఉన్నారు. సో గతంలో కూడా 2 సార్లు మీ ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన? అవును. లేడీ రిజర్వేషన్ ఉండే. ఇంతకుముందు మా అన్న నిలబడి ఆయన ఇండిపెండెంట్గా ఉండే. ఆ టైంలో కొద్దిగా సీనియర్స్ బీఫామ్ ఇచ్చారు, అన్నకు రాలేదు కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా చేసిండు. తర్వాత లేడీ రిజర్వేషన్ ఉండే, సో బీఫామ్ మమ్మీకి ఇచ్చారు. అప్పుడు పార్టీ అప్పుడైతే రూలింగ్లో లేకుండే. అయినా అప్పటికే మేము 215 ఓట్లు సంపాదించినట్టు. సో మీకు ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా పొలిటికల్గా మీ నుంచేనా? ఫ్యామిలీలో లేదు. మేము స్టార్టింగ్ యువతరం మా అమ్మ నుంచి స్టార్ట్ చేస్తున్నాం.
మరి ఎక్కడ పొలిటికల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతా ఉంది. మరి ఈ 2 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు? పార్టీ వచ్చిన 2.5 సంవత్సరాల్లో దాదాపు ఇప్పటికీ నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన. మొదట అంటే ఇందిరమ్మ ఇల్లుది, దాంట్లో దాదాపు 25 నుంచి 30 వరకు ఇల్లులు ఇప్పించాను. కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. కొన్ని ఇల్లులు కంప్లీట్ కూడా అయినాయి. వారం 10 రోజుల్లో ఇనాగ్రేషన్ కూడా ఉంటాయి వాళ్ళు చెప్పారు. ఇంకోటి అంటే మనకు మైనార్టీ సోదరుల కొరకు ఇది మన గ్రేవ్యార్డ్ల ఐఎంఎస్ లైట్లు అను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఆడవాడు ఐఎంఎస్ లైట్లు మన స్ట్రీట్ల సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్ టెండర్ కూడా అయిపోయింది. మన 21 వాటికి స్పెషల్లీ 5 కోట్లు శాంక్షన్ చేశారు మా ఎమ్మెల్యే గారు. 5 కోట్లు పాత బజార్కి ఆయన డ్రీము కొత్త బజార్ చేయాలన్నట్టు. ఆ విధంగా 5 crores కానీ 21 వాటికి చేసిండు ఆయన. టెండర్ కూడా అయిపోయింది. రీసెంట్గా పనులు కూడా ఆయన కాంట్రాక్టర్ వస్తాడు, పనులు కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. కొన్ని 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము దోపిడీ రాజకీయము, పొలాలు అమ్ముకోవడము, అది నీచమైన పనులు కూడా చేసి సంపాదించుకున్నారు. అది వాళ్ళని మనకు అవసరం కూడా లేదు. కాబట్టి మనం చేసిన పని కాడికి మాత్రం ఇది ఉన్నాయి. కాబోయే దినాల్లో కూడా మంచి డెవలప్మెంట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. టెండర్ కూడా అయిపోయి పనులు స్టార్ట్ అవుతుంది. సో రేపు మీరు కౌన్సిలర్ అయితే వార్డు కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి మెయిన్గా? ఇంకా మా వార్డులో మాత్రము ఇంకా ఉన్నాయి మేజర్ సమస్యలు అయితే ఇది స్ట్రీట్ లైట్లు. ఇది ఎందుకంటే ఇది గ్రామ కంఠం ఉంది కాబట్టి పాత వరకు ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు. ఇప్పుడు మన అనుదృఢ వచ్చిండు పన్ను ఆయన కూడా సపరేట్గా 3-4 సార్లు వార్డు మొత్తం చూసిన తర్వాత ఆయన కూడా చాలా బాధపడ్డాడు. ఏంటంటే పాత బజారు గుండెకాయల ఈ ఏరియాకి ఇట్లా ఎందుకు అట్లా చేశారంటే ఇట్లా ఉన్న ప్రభుత్వాలు ఇట్లా చేశారన్న అంటే సరే దానికి మనం ఎట్లా ఏమైనా కానీ ఆదర్శంగా ఆదర్శంగా తీసుకోవాలి ఊర్లలో. ఆ విధంగా మనం పని చేయాలి అన్నట్టు అన్న కూడా ప్రోత్సహిస్తున్నాడు. రాత్రిపూట మనం పని చేస్తూనే ఉన్నాము. ఇంకా వచ్చే దినాల్లో మాత్రం జనాలు చూస్తారు పని తీరు ఎట్లా ఉంది. ఎలక్షన్లో కూడా పని చేసిన తర్వాతనే ఓటు అడగనికి పోతాం. పని చేయకుండా ఓటు అడగనికే పోము మేము. సో ఫైనల్గా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ అయితే అతి సమీపంలో ఉన్నాయి. సో మరి వార్డు ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు మన ఛానల్ ద్వారా? అదే మన ఛానల్ ద్వారా అదే నేను వార్డు జనాలకు జడ్చల పట్టణ ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం. అభివృద్ధి చూడండి, అభివృద్ధి వైపు మీరు కూడా కథం కట్టండి. ఎందుకంటే అందరితోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, ఒకరితో సాధ్యం కాదు. మీరు ఆలోచన చేసుకొని ఎవరికైతే ఓటేయాలో వాళ్ళకి ఓటేయండి అంటూ. సో ఏదైతే ఎండి ఫక్రుద్దీన్ గారి మాటల్లో ఏదైతే గతంలో వారు రాజకీయ ప్రస్థానంలో ఒకే పార్టీలో కొనసాగడం కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పేసి ఏదైతే ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు, ఇలా వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకెక్కడైనా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా రేపు కౌన్సిలర్ అయిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అధికార పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే ఉంది కాబట్టి ఎటువంటి పనులు అడిగినా మాకు మంచి ఎమ్మెల్యే అయితే దొరికాడు కాబట్టి ఆయన ఏ విషయం దాదాపు 5 నుంచి 6 కోట్ల ఫండ్స్ కూడా రిలీజ్ అయినాయి. పాత బజార్ను ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఎమ్మెల్యే గారి ఒక సపోర్ట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఆ సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ కౌన్సిల్ ఎలక్షన్లో గెలిచి పాత బజార్ను ఒక కొత్త బజార్గా చేసే ప్రయత్నం చేస్తామని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి వార్డుకు సంబంధించిన ఓటర్స్ కూడా వీటన్నిటిని ఆలోచన చేయాలి. సరైన వ్యక్తులు ఎవరు, సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు, రాజకీయాల్లో సంపాదించడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, మరీ ముఖ్యంగా అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులు ఎవరు. అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే వార్డు అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5-6 సంవత్సరాలు వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో వారి ఫ్యామిలీ నుంచి కూడా దాదాపు 3 సార్లు సో ఎక్కడ గెలుపోవటంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి ఆపత్తు సమయాల్లో కావచ్చు, ఎటువంటి ఇబ్బందికర సమయాల్లో కావచ్చు, వారి స్థాయికి మించి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వీటన్నిటిని ఆలోచన చేసి ప్రతి ఒక్క ఓటరు సరైన వ్యక్తికి, సరైన నాయకునికి నాయకత్వ పగ్గాలు అప్పగించి వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. సో మంచి కౌన్సిలర్ కావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.